చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం, ఈ మార్చి నెల ఈ మేషరాశి వారికి ఎలాగుంటుంది అంటే, ఈ మార్చి నెల 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే యొక్క కాల పరిమితి మేషరాశి వారికి ఎలాగుంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో ఎక్కువగా చెడు సావాసాలు, అంటే ఎక్కువగా సరిలేని స్నేహితులు, వీరికి ధన నష్టం కలిగించే వ్యక్తుల పరిచయాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ చెడు సావాసాల వల్ల లేనిపోయిన విధంగా కాస్త రూపాయిని ఖర్చు చేసుకోవటం, ధన వ్యాయం అవటం అనేది ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క మేషరాశి గల వారికి ప్రధానంగా ఉంది. కాబట్టి అతి జాగ్రత్తగా అంశంలో మీరు తెలివిగా ఉండాల్సిన విషయం, మీ అంతటి మీరే ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పి నిర్ణయించుకొని స్నేహం చేయాల్సిన అంశం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అలాగే నేత్రానికి సంబంధించిన, ఉదరానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఈ యొక్క మేషరాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో అనారోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏ చిన్న అనారోగ్య సమస్య కనిపించినా మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం. అలాగే పైవారి ఒత్తిళ్ళు, ఉద్యోగరీత్యా పనిచేసే వారికి కానీ, వారు కాస్త ముందుకెళ్ళాలి, అధికంగా కాస్త నిలబడాలి అని చెప్పి మీ ఆలోచన ఎప్పుడుండో మీరు పెట్టుకొని మీరు కాస్త ముందుకెళ్ళాలని చెప్పి మీరు చేసే ప్రయత్నంలో పైవారి ఒత్తిళ్ళు కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కాస్త మానసికంగా కూడా కాస్త ఇబ్బందులు పడటం, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి టెన్షన్ పడుతుంటారు. అయినప్పటికీ దాన్ని మీరు ముందుకి వచ్చి ఆ ఒత్తిడిని కూడా తట్టుకొని మీరు అనుకున్నది సాధించడానికి కూడా యొక్క సమయకాలం చాలా వరకు అనుకూలంగానే ఉంది. అలాగే వ్యాపారవేత్తలు కూడా అనుకూలంగా వ్యాపారం పెట్టడానికి, అనుకూలంగా ముందుకెళ్ళటానికి, వాళ్ళు ఎప్పటినుండో పెట్టుకున్నది ఈ సమయంలో సాధించాలి అని చెప్పి మీరు అనుకున్నది కూడా ఈ యొక్క సమయకాలంలో కాస్త ఒత్తిడితోటి దాన్ని నిలబెట్టుకుంటారు. ధనాన్ని కూడా ఈ యొక్క సమయకాలంలో రాశి గల వారు ఎక్కువగా చూడటం జరుగుతుంది. కానీ దానికి తగ్గట్టుగా కాస్త ధన వ్యాయం కూడా కనబడుతుంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడగలిగితే అనుకోని విధంగా ఆకస్మికంగా ధనం కూడా ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు, గతంలో ఉన్న కొన్ని ఇబ్బందులను కూడా చాలా వరకు చాకచక్యంగా ఈ యొక్క సమయకాలంలో మీ అంతటి మీరు పెద్ద రకంగా ఆలోచన చేసి ఉన్న సమస్యల్ని, ఇంట్లో ఉన్న బాధలను కూడా కాస్త క్లియర్ చేసుకొని ముందుకెళ్ళటం, అలాగే బంధువులతో మిత్రులతో కాస్త మాటను పెంచుకోవటం, ఐక్యతని పెంచుకోవటం, ఐక్యంగా ఉండటం కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా చేస్తూ ఉంటారు. అయితే మీరు ప్రధానంగా ఈ సమయంలో చేయాల్సిన కార్యక్రమంలో కాస్త ధనం రావటంతో పాటు వ్యాయం కూడా ఎక్కువగా రాశి గల వారికి ఉంది. కాబట్టి మీరు ప్రధానంగా శ్రీ వెంకటరమణుడికి అలాగే తెల్ల పుష్పాలతో మీరు పూజ చేయటం చేతన మీకు రాబోయే కాస్త ధన వ్యాయం నుండి మీరు పరిపూర్ణంగా బయటపడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, తెల్ల పుష్పాలతో మీరు పూజ చేయటం చేతన మీకు రాబోయే కొన్ని వ్యాయాల నుండి మీరు కాస్త బయటపడి అనుకూలంగా ముందుకెళ్ళటానికి, మీరు చేయబోయే ప్రధానమైన కార్యక్రమాల్లో మీకు అనుకూలంగా ఉండటానికి చాలా వాటికి ఆస్కారంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఈ సమయకాలం అంతా కూడా మీకు అనుకూలించాలని, మీరు చేసే ప్రతి పనిలో ఆ మహానుభావుడు వెంకటరమణుడు మీ అందరూ ఉండి నడిపించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.